పుల్ల పుల్లగా కారం కారంగా నోరూరించే గోంగూర కర్రీ అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉండరండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 4 రోజులైనా నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే వారం రోజుల దాకా అయినా కూడా బాగుంటుంది. నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర కర్రీ చాలా సింపుల్గా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి. మగపిల్లలు కూడా దీన్ని చాలా తేలిగ్గా చేయొచ్చు. హాస్టల్కి వెళ్ళే పిల్లలకి మీరు ఇలా తయారు చేసి ఇచ్చారంటే ఒక 4-5 రోజుల పాటు వాళ్ళకి అమ్మగా తింటారు. నమస్తే, నేను మీ పద్మజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక 3 కట్టలు గోంగూర నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఒక 3 టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, అలాగే పచ్చిమిర్చి కూడా పెద్ద ముక్కలుగానే. ఒక బాండీ పెట్టుకుందాము. బాండీలోకి ఇప్పుడు మనం పల్లి నూనె వేసుకుందామండి. పల్లి నూనెతోటి ఈ కూర ఇంకా రుచిగా ఉంటుంది. పప్పు తాలింపుకి, ఇలాంటి కూర తాలింపులకి పల్లి నూనె అయితే బాగుంటుందండి. చూడండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. కొన్ని వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది. వెల్లుల్లిపాయ వేయగానే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేద్దాము. ఆవాలు, జీలకర్ర కొంచెం సేపు వేపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకూడదు, మొత్తం నల్లగా మాడిపోతే బాగుండదండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాము. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేద్దాము. చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, మగ్గిపోయింది. ఇలా మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోతే చాలండి. ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు టమాటాలు మగ్గేదాకా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా చూడండి చక్కగా మగ్గిపోయింది. దాంట్లోంచి జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా మగ్గితే చాలు, ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేద్దాము. గోంగూర వేసేసి మూత పెట్టి సిమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత తీసి చూస్తే గోంగూర అంతా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూను ఆవపిండి, 1/2 టీ స్పూను మెంతిపిండి వేద్దాం. మన రుచికి సరిపడా ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోండి. ఉప్పు కారం మంచిగా కలిసిపోయేలాగా ఈ కూర అంతా మంచిగా కలబెట్టండి. కారం ఎక్కువ అవుతుందని అనుకోవద్దండి. కారం ఎక్కువ ఉన్నా కూడా గోంగూర తెల్లారేసరికి పీల్ చేసుకుంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువైనా కూడా ఏం పర్లేదు, 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇలా ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి సిమ్లోనే. చూడండి, నూనె అంతా కూడా బయటకు వచ్చేసింది, కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ గోంగూరలో మీరు కావాలంటే ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, లేదంటే మెత్తళ్ళు కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి రొయ్యలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ కూరలో నేను ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు వాడలేదు కాబట్టి మొత్తం మనం దీన్ని నూనెలోనే చేసాం కాబట్టి ఈ కూర 4 రోజులు 5 రోజులైనా బయట పెడితే ఏం పాడవదండి. కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే గోంగూర కూర రెడీ అయిపోయింది.
వేడన్నంలో ఒక్క చుక్క నెయ్యి కానీ లేదంటే పల్లి నూనె కానీ వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం పద్మజ కంచి తెలుగు యూట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.